రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ జెండాలను గద్దెలను కూల్చాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమైనవన్నారు. ఆ మాటలు ప్రజాస్వామ్య విరుద్ధమైనవని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీ గుర్తులు, జెండాలు, కార్యాలయాలపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా బహిష్కరిస్తే ఏపీకి తరలిపోయిన తెలుగుదేశం పార్టీపై రేవంత్కు ఎందుకింత ప్రేమ అని ప్రశ్నించారు వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ జెండాల పైన ముఖ్యమంత్రి మాట్లాడిన భాష పట్ల యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా విసరించుకుంటుంది, తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదే నేపథ్యంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి కూడా ఇదే విషయమై స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ రెండేళ్లలోనే అట్టట్ల పాలన పీకల్లోతు ప్రజా వ్యతిరేకత మూడగట్టుకున్న మీకు పూర్తిగా మతిభ్రమించిందంటూ ఇవాళ సభ సాక్షిగా తెడ్డదల్లమైపోయిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే ఆగమేఘాల మీద కేసు పెట్టిన, అరెస్టులు చేసి పోలీస్ శాఖ, రాష్ట్ర డీజీపీ ఇవాళ ముఖ్యమంత్రి చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ పాట పాడడం వెనుక అసలు కుట్ర కూడా తెలంగాణ సమాజానికి వాళ్ళు అర్థమైపోయిందంటూ కూడా సందర్భంగా ఎద్దేవా చేశారు. గత రెండేళ్ల పాత బాసు ఆదేశాల మేరకే తెలంగాణ తీరం నష్టం చేసేలా జల హక్కుల కాల రాశారని ఇవాళ చేసిన ప్రకటనతో మీ విశ్వరూపం బయటపడిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మునిగిపోయిన నావా అని స్పష్టం కావడంతోనే దాని నుంచి ఏ క్షణమైనా బయటకు దూకేందుకే రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతున్నట్టు కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేస్తూ బీఆర్ఎస్ రాజకీయంగా ఎదుర్కోలేక ఒకవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు, మరోవైపు తెలంగాణ ప్రజలు తరిమి కొడితే టీడీపీని ఈ గడ్డపై తెచ్చి నీ పన్నాగాలు 4 కోట్ల సమయం తప్పకుండా తిప్పి కొడుతుంది. నీళ్ల నుంచి మొదలుకొని నిధులు, నియామకాల వరకు కూడా ఇవాళ మీరు చేసిన మోసాలన్నింటినీ కూడా ఖచ్చితంగా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ పూర్తిగా ఒక పార్టీకి వంట పారుతుంటే మీ నిజ స్వరూపం బయటపడిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా పాతాళానికి నెట్టిన కోవట్టు రాజకీయాలకు, రాష్ట్రానికి చేసిన ద్రోహానికి సీఎం రేవంత్ భారీ మూల్యం చెల్లించుకో తప్పదంటూ కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ రెడ్డి కూడా ఇదే విషయమై మాట్లాడుతూ దమ్ము ఇలా ఏదైతే పాలన చేయలేక ఇవాళ ప్రతిపక్షాలపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరు మీద ఇవాళ పూర్తిగా విధ్వంస పాలన కొనసాగుతుంది. ఇవాళ రాష్ట్రంలో అరాచకాలు మొదలవుతాయి, డైవర్షన్ పాలిటిక్స్ కోసమే విధంగా చేశారని చెప్పేసి కూడా మండిపడ్డారు. పూర్తిగా ఇవాళ ఏదైతే అనేక అంశాల విషయంలో రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్ కావడంతో ఈ విధంగా చేశారనే విషయాన్ని కూడా ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఖచ్చితంగా ముమ్మాటికి ఇది తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం. ఇలా బీజేపీలో చీకటి ఒప్పందాలు చేసుకొని తెల్లం దాకా బీజేపీతో అంటగాగుతూ పొద్దాకా టీడీపీతో అంటగాగుతున్న విషయాన్ని వాళ్ళ గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికైనా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా ఈ విషయంపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ టీడీపీ జెండా మోసేందుకే వాళ్ళ గద్దెలు కూల్చాలంటే ఎవరి గద్దెలు కూల్చాలో ఆనాడు ఓటుకు నోటు అడ్డంగా దొరికి బ్యాగుతో దొరికిన దొంగ ఇవాళ ఈ మాటలు మాట్లాడుతుంటే ఇలా కాంగ్రెస్ ఎక్కడుంది, కాంగ్రెస్ పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ముమ్మాటికి ఈ విషయంపై రాష్ట్ర డీజీపీ తక్షణమే స్పందించి కాకి బుక్ మేము నమోదు చేసుకుంటామని చెప్పిన రేవంత్ ఇవాళ డీజీపీ వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇవాళ రేవంత్ మాట్లాడిన భాష పట్ల భవిష్యత్తు లో ఆయన్నే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.